అందరూ తుడుచుకొని వాడేసిన కర్చీఫ్ నేను. అందరూ వదిలేసి అరే పడేండ్రా నలిపేసి కాళ్ళ కింద చేసిన ఒక కర్చీఫ్ నేను. అందరూ నమ్మించి మోసం చేసి వదిలేసిన ఒక కర్చీఫ్ ఇది. ఎవడికి ఉపయోగం? ఎవడుంది? మన తిట్టేసి పాడేస్తారు. దీని లెక్కలేదు, దీనికి విలువ లేదు. దీనికి ఈ కర్చీఫ్ని వాడుకుంటున్నాడా? ఈ కంపు జీవితాన్ని అనేకులకి ఇంపుగా మార్చింది నా యేసయ్య ప్రేమ. అయిపోయింది జీవితం అనుకున్నాను, చచ్చిపోయాను అనుకున్నాను. వాడుకొని వదిలేశారు, మోసం చేసేసారు. ఒంటరిగా తిరుగుతూ ఏడ్చుకుంటూ ప్రభు ఒంటరి అయిపోయినా ఎంతగా దేవుడు లేపాడంటే చచ్చిపోయినా నీకు బతకడానికి వాడుకుంటున్నాడు. రాత్రి దైవజనుడికి నీ తల మీద ఉన్న ప్రవచించి నిన్ను వాడుకుంటాడు దేవుడు, నిన్ను వాడుకుంటాడు దేవుడు. నువ్వు మనుషులకి అనవసరమైన పాత్ర అవ్వచ్చు, దేవుడికి అవసరమైన పాత్ర. నీ బతుకు అయిపోయింది అంటున్నారు, ఇక చివరి అయిపోయింది, నీకు పోవడమే చావడమే అంటున్నారు. దిక్కు దిశ లేక నిర్దేశం లేక ఏ పట్టాలన్నా చూసుకుంటున్నావు. రాత్రి నా దేవుడు నేను లేపడానికి వచ్చాడు. నేను చూస్తున్నానండి, చాలా మంది తెల్లటి వస్త్రాలు ధరించి ప్రభు కొరికి ప్రాంతంలో బయలుదేరడం నేను చూస్తున్నాను. పరిపక్వ కాలం అని దేవుడు చెప్తున్నాడు. పరిపక్వ కాలం అని దేవుడు చెప్తున్నాడు. పరిపక్వ కాలం అని దేవుడు చెప్తున్నాడు. అదిగో కాయలు పండుతున్నాయి, కోయబోతున్నారు. చప్పట్లు కొట్టండి. విరోధి అయిన ఒకడిని తన పక్కనే చేర్చుకుంటాం ప్రేమ. పొడిచిన ఒకడిని హక్కున చేర్చుకున్న ఒక ప్రేమ. ఉమ్ము వేసిన ఒకడిని భుజముల మీద మోసిన ప్రేమ యేసయ్య ప్రేమ, అగాపే ప్రేమ. గొల్గోతా కొండ మీద నీ కోసం ఏరులై దారులై కార్చిన రక్తపు ప్రేమ.